నా యొక్క భార్య నామాంకితమైన లీలావతి దేవి. నలుగురు చిత్ర విచిత్ర వీర్యులు. మా యొక్క తల్లి అయిన దిక్కిదేవి అదితి దేవతుల తల్లి, దిత్తి రాక్షసులకు తల్లి. అనగా వారి గర్భవాసమందు మేమిద్దరం అనుజనము జన్మించిన అన్నదమ్ములు. ఎందుకు కోతి మొక్కులు? ఇప్పుడు నిన్ను కొట్టానా తిట్టానా? దివ్యదేవి గర్భవాసమందు ఇద్దరు అనుజనము జన్మించిన తర్వాత మా యొక్క అనుజుడైన హిరణ్యాక్షుడు 84 లక్షల జీవ జంతువులు ఎవడే కాని మమ్ముల మించిన వాడు ఒక్కండు ఉండకూడదు. ఉండిన మాతోని పోరాడాలి, జయించాలి. లేక మమ్ముల జయించాలంటే మా రాజ్యం వాడికి అంకితం చేస్తాను. లేక ఉండిన వారి రాజ్యమునకు మేమే అధిపతులము కావాలి. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర 4 దిశల యందు నా యొక్క అనుజుడు వెళ్ళి ఉన్నాడు. గడసారిగా ఉత్తర దిశ యందు వెళ్ళిన తర్వాత ఎవడు మాకు అడ్డులేడు కాబట్టి ఈ భూమిని చాప చుట్టాలని నా యొక్క అనుజుడైన భూమిని పెంచుకొని చాప చుట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఈ భూదేవి శ్రీమన్నారాయణుడితో మొరబెట్టుకున్నది. దేవ, ధనుజాతముడైన భూమిని చాప చుట్టుతున్నాడు. ఇక ఎవరము బ్రతకము కాబట్టి మమ్మల్ని కాపాడమన్నది భూదేవి శ్రీమన్నారాయణుడి సన్నిధికి వెళ్ళి. అప్పుడు సమయం వచ్చినప్పుడు వాడు ఎంత చూస్తానని అభయం ఇచ్చి ఉన్నాడు భూదేవికి శ్రీమన్నారాయణుడు. వెళ్ళి ఉన్నది భూదేవి. వెళ్ళిన తరువాత నా అనుజుడు భూమి చుట్టే ప్రయత్నం చేస్తుండగా ఆ కర్రవాడు శూకర మనక పొంది అవతారము దాచి కారల చేత పంపాడు నా అనుజుని. అది కోపము చేత నా ఉల్లి కావున మండుతున్నది నాకు. వాడు ఏ స్థలమందు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడని కావున దేశంబులల్లా పాలించిన దొరకడం లేదు. ఇప్పుడు భగవంతుడు లేదంటున్నాను. భగవంతుడు పక్కని వాడివి తోలే వచ్చింది అనుకున్నారా? అయినా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా? అదే శంబర రాజా
లేరా అయ్యో అయ్యో లే. నేను ముందురా పోదురా లే నేను చచ్చినపో చచ్చావా చచ్చిన వాడు మళ్ళీ ఎలా మాట్లాడుచున్నాడా కొడుకు మాట్లాడతాడు లే చేస్తా నీకెలా తెలిసి ఉండాలి ఇప్పుడే కావున కాశలు బిగించే కదా దండము చేతులు బట్టి వాడి సన్నిధికి వెళ్తాను ఎక్కడ ఉన్నాడు అదియా మీటింగ్ చేసిండు ఏమని ఏమనుకున్నారు ఇప్పుడే నేను వెళ్ళి వాడిని చంపగలను ఏమన్నారు వారు ఎవడు వాడు ఏ స్థలమందు ఉన్నాడు నిన్ను చూడ ఎక్కడికి వెళ్ళిన ఈ స్థలమంతా నాది అవును నిన్ను చూడ ఆయన సురలు గరుడ గంధర్వ కిందరు సింపురుషులు అందరు కలిసి మీటింగ్ చేసి నిన్ను చంపుతారట ఇది అంత బలము అంత చాతుర్యము ఆ దేవతలకు ఎక్కడిది ఏమో నాకు అర్థమైతే అయినా మూతి మీద మీసము పౌరుషము ఉన్నవాడంటే ఎదురుగా నిల్చుండి పోరాడు అది రమగతనమంటే పిచ్చివాడ చాటు మాటున దెబ్బ కొట్టిన వాడు ఒక పురుషాత్మ వాడు ఒక పురుషాత్మ నన్ను ఎవడు చంపుతానన్నాడు దేవతలందరూ కలిసి అదియా
అమ్మోరు పగెత్తె పుయ్యకు పడిన కుందిని గదులకు గుండెల జమ్మారయు నన్ను చూచి చెప్పగా పారే ఎప్పుడు కావున నన్ను దేవతలందరూ చంపాలని పన్నగంబు వేసి ఉన్నారు. పడుకొని ఉన్నవాడిని మేల్కలేపినట్టుగా తెలియని వారికి తెలిసేటట్టుగా చెప్పి ఉన్నారు. అంటే నీ తమ్ముణ్ణి మారు వేషధారి అయి తుంచి ఉన్నావు. నీవు మమ్మల్ని ఏమి చేయగలవు? నిన్ను ఏ విధమైన చంపగలమని వారు అనగని విన్నావు. అట్లా ఏదో రూపం మీద వచ్చి నిన్ను కూడా చంపుతానని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడే మందరాద్రి పర్వతములకు వెళ్ళి ప్రాణము పోకుండగా తపస్ ప్రారంభించి బ్రహ్మచేత వరము పొంది వస్తాను. మరి వెళ్ళాలంటే సెలవు కావాలి కదా. సెలవు కావాలి నీదా అవంటున్నావు మరి. నేను సెలవుతో పోతాను. అవునని ఎలా అన్నావు? అదే ఇప్పుడు అది కాదు భయ్యా. అచ్చా మీ తాత కింద మా తాత. అచ్చా బలిరే మిత్తమా బలిరే. అచ్చా మీ తండ్రి కింద మా తండ్రి సేవ చేస్తుండు. అవునవును. నా కింద ఏం చేస్తుండు? అది అంటే మేము రాజులము బట్టిన చంద్రాయుధములకు రెండు దిక్కుల పదలం ఉన్నట్టు ఉడుముకున్నట్టు రెండు దిక్కులు నాయన నాలుక. సెలవు కావాలి నాకు ఇప్పుడు. సెలవు